గీజర్స్ అనేవి బ్లాస్ట్ అవుతాయి. సో ఎలాంటి గీజర్స్ మనం యూజ్ చేయాలి, గీజర్ని వాడేటప్పుడు మనం ఎలాంటి సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్ సూర్య గారు. సార్ నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో చూస్తే గీజర్లే మన ప్రాణాలను తీస్తూ ఉన్నాయి. సో నిజంగా మన ఇంట్లో ఏదైనా మన ప్రాణాలను తీసే ఒక ఆయుధాన్ని పెట్టుకున్నామా అన్నట్లుగా కనిపిస్తూ ఉంది. సో ప్రతి చోట ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాం. గీజర్ నుంచి గ్యాస్ లీక్ అయింది, గీజర్ పేలి చనిపోయారు. ఇలాగా ఏంటి అసలు గీజరు ఎందుకు గ్యాస్ లీక్ అవుతుంది, ఎందుకు పేలిపోతుంది? యాక్చువల్లీ గీజర్ గురించి చెప్పుకోవాలంటే మెయిన్ వచ్చేసరికి అక్కడ వచ్చేసరికి ఉండేది ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఏంటంటే మనం ఇంట్లో వాడుతున్న వస్తువుల్లో మొత్తం అన్ని ఎలక్ట్రిసిటీతో వాడడం వల్ల ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు. ఎలక్ట్రిసిటీ వాడడం వల్ల తప్పకుండా మన దీన్ని కూడా హీటింగ్ ఎలిమెంట్ని కూడా మనం దీని ద్వారా వాడాల్సి వస్తుంది. అండ్ దానివల్ల ఏమిటంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం వచ్చేసరికి మామూలుగా స్విచ్చెస్ ఉంటాయి, ఇవన్నీ సేఫ్టీగా వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్, అంటే ఇవి దీని ద్వారా కొంచెం షాక్ కొట్టి తీవ్రత తగ్గుద్ది. అంటే షాక్ కొట్టినా కూడా వెంటనే ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అంటే గీజర్ ఏంటంటే అది గుడ్ కండక్టర్. మీరు వాటర్ లోనే ఎలిమెంట్ ఉంటుంది. ఆ ఎలిమెంట్ ఉండడం వల్ల దానివల్ల ఏ ఇన్సిడెంట్ జరిగినా మీరు దాని నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ అన్నది 100కి 100% ఉండదు అన్నమాట. దానివల్ల చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మిగతా వాటి ద్వారా ఏంటంటే ఒక 10% అయినా ఛాన్స్ ఉంటుంది, దీంట్లో 10% కూడా ఉండదు ఛాన్స్ అండి. ఎస్, గీజర్ లో గ్యాస్ లీక్ అవుతుంది అనేది ఎందుకు సార్, ఎలాంటి కండిషన్స్ లో ఉంటుంది? గ్యాస్ లీక్ అవడం అంటే మన గీజర్ లో టెంపరేచర్ సెటప్స్ ఉంటాయి. ఆ టెంపరేచర్ సెటప్స్ లో థర్మోస్టాట్ అని ఉంటది ఒకటి. అదేంటంటే టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఆ హీటింగ్ ఎలిమెంట్ ని ఆఫ్ చేస్తూ ఉంటది, మళ్ళీ అది ఎప్పుడైతే తక్కువైందో మళ్ళీ ఆన్ చేస్తూ ఉంటది. అది ఫెయిల్ అయినప్పుడు ఇది ఓవర్ టెంపరేచర్ బాయిల్ అయిపోతుంది, వాటర్ ప్రెజర్ బిల్డప్ అవుతుంది. దాంట్లో అక్కడ ప్రతి గీజర్ కి ప్రెజర్ లీకేజ్ సిస్టమ్ ఉంటుంది అక్కడ. ఆ లీకేజ్ సిస్టమ్ కూడా ఫెయిల్యూర్ అయితే మీకు ఆ ప్రెజర్ ఎక్కువ బిల్డ్ అయ్యి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే మరి 1, 2 అలా ఉంటాయి కదా, దేంట్లో పెడితే సేఫ్ గా ఉంటుంది? మీడియం పెట్టుకుంటే బెటర్. అది కూడా థర్మోస్టాట్ లేనప్పుడు అంటే కనుక ఇంకా ఆటోమేటిక్ గా ఫెయిల్యూర్ జరిగిపోయినట్టు. థర్మోస్టాట్ లో పెడితే థర్మోస్టాట్ అన్నది ఒక హీట్, అది మనకేంటి ఒక సెన్సార్ అనమాట. ఆ సెన్సార్ అంటే ఇప్పుడు మీడియం పెట్టారంటే ఒక 60 degrees అనుకోండి, ఆ 60 degrees వచ్చినప్పుడు కట్ ఆఫ్ చేస్తుంది. మళ్ళీ అది ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో అప్పుడు మళ్ళీ ఆన్ చేస్తుంది అనమాట, ఆటో కట్ ఆఫ్ చేస్తుంది అనమాట. అదే థర్మోస్టాట్ ఫెయిల్ అయినప్పుడు దానికి కట్ ఆఫ్ ఉండదు. ఇంకా మీకు కంటిన్యూ బాయిల్ అవడం వల్ల మీరైనా ప్రెషర్ కుక్కర్ ఉంటుంది, ప్రెషర్ కుక్కర్ మీరు ఆన్ చేస్తారు, దానిలో టెంపరేచర్ పెరిగి బిల్డప్ అయ్యే కదా ప్రెషర్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రెషర్ మీరు కుక్కర్ లోంచి బయటికి రాలేదో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రెషర్ కుక్కర్ కూడా బ్లాస్ట్ అవుతుంది. సేమ్ ఇది కూడా అంతే, ఇక్కడ టెంపరేచర్ అయ్యి వాటర్ బాయిల్ అయ్యి ఎవాపరేట్ అయ్యి ఒక ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఆ ప్రెషర్ బిల్డప్ అవడం వల్ల ఏంటంటే అది ఇంకా దాన్ని ఇంకా స్ట్రెంత్ కోల్పోతుంది, ఇంకా బ్లాస్ట్ అవడం జరుగుతుంది. ఈ థర్మోస్టాట్ అన్నారు, ఇది ఎలాంటి సందర్భాల్లో ఫెయిల్ అవుతుంది? చెప్పలేము, సెన్సార్ ఎప్పుడైనా ఫెయిల్ అవ్వచ్చు, మీరు కొత్త దాంట్లో కూడా ఫెయిల్ అవ్వచ్చు. చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్ కొన్నాము, మా గీజర్ పాడైపోయింది అని చెప్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే గీజర్లో నేషనల్ లేదు, లోకల్ లేదు. ఏదైనా సరే జాగ్రత్తలు తీసుకోకుండా వాడితే మట్టికి అన్సేఫ్ అన్నమాట. ఓకే, గీజర్ని సేఫ్గా వాడుకోవాలంటే ఎలాగా? గీజర్ని సేఫ్గా వాడాలంటే మినిమం టు మినిమం ఒక 15 to 20 liters కెపాసిటీ ఉన్న గీజర్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టెంట్ అని చెప్పి వచ్చిన వాటర్ వచ్చేస్తున్నాయి, కానీ అదేంటంటే మీరు మీరు వెళ్తారు, స్విచ్ ఆన్ చేసుకుంటారు, షవర్ బాత్ లేకపోతే బకెట్లోనే ఫిల్ చేసుకుంటారు. అది ఫెయిల్ అయ్యిందంటే ఇమీడియట్ గా షాక్ కొడుతుంది, మీరు అక్కడే ఉంటారు, చుట్టూరు వాటర్ ఉంటుంది, ఇంకా ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. డైరెక్ట్ బాడీ షాక్ కొడుతుంది, ఇక మనం అంతే కొలాప్స్ అయ్యి. ఇదే సిచ్యువేషన్ కి ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను మీకు. మైదీపట్నం దగ్గర లంగర్ హౌస్ అని ఉంటుంది, అక్కడ MBBS డాక్టర్ న్యూలీ మ్యారీడ్ అయ్యింది, జస్ట్ ఒక 6 months 1 year లోపే అవుతుంది ఇన్సిడెంట్. వాళ్ళ ఫ్యామిలీ పెట్టేసి వాళ్ళ తల్లిదండ్రులందరూ వెళ్ళిపోయాక ఒక 15 daysకి ఎప్పుడు ఈమె లేడీ ఎవరైతే ఉన్నారో ఈమె వెళ్ళి బాత్ చేస్తుంది, హెడ్ బాత్ చేస్తుంటే గీజర్ లోపల ఎలిమెంట్ ఓపెన్ అయింది అనమాట. ఓపెన్ అయ్యి స్పాట్ డెడ్. మా వైఫ్ ఇంకా ఎంతసేపటికి రావట్లేదు అని చెప్పి భర్త వెళ్ళి తలుపు గట్టిగా ఏం లాక్ అయింది, లాక్ని ఓపెన్ చేసుకుని వెళ్ళేసరికి అడుగు పెట్టేసరికి అక్కడ చుట్టూ వాటర్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. వెంటనే అతను కూడా స్పాట్ డెడ్. ఇంక వీళ్ళు ఎంతటికి ఫోన్ చేస్తే రిప్లై అవ్వట్లేదని వచ్చి చూసేసరికి మొత్తం ఇద్దరు డెడ్ అయి ఉన్నారు. ఇలాగేంటంటే
ఇన్స్టెంట్ గీజర్స్ ఎప్పుడు రికమెండ్ చేయకూడదు. ఓకే. ఇన్స్టెంట్ గీజర్ రికమెండ్ చేయడం వల్ల అంటే ఫెయిల్యూర్ దాంట్లో మామూలు దాంట్లో కన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ 15-20 లీటర్ గీజర్ ఎందుకు రికమెండ్ చేస్తున్నామంటే ఈ 15-20 లీటర్ గీజర్స్ స్టోరేజ్ ఉంటుంది, 15-20 లీటర్స్ స్టోరేజ్ ఉంటుంది. మీరు బాత్కి వెళ్ళి ముందే దీన్ని హైలో పెట్టుకుంటారు, మీడియంలో పెట్టుకుంటారు, ఆన్ ఒక 5 మినిట్స్ ముందు 10 మినిట్స్ ముందు ఆన్ చేసుకుని మీరు వెళ్ళి ముందు స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్తే ఈ 20 లీటర్ స్టోరేజ్ ఉంటుంది, ఇనఫ్. ఒక పర్సన్ కి 15-20 లీటర్స్ ఇనఫ్ బాత్ కి. అంటే దాంతోపాటు కూల్ వాటర్ కూడా కొంచెం మిక్స్ అవుతుంది కాబట్టి నియర్లీ 30-40 లీటర్స్ మనకు వస్తుంది. ఒక బాత్ కి 40 లీటర్స్ అన్నది ఇనఫ్ మనకి. దాని గురించి 15-20 లీటర్స్ రికమెండ్ చేస్తాను తప్ప లేకపోతే అది కూడా అన్రికమెండబుల్. ఓకే. ఏదేమైనా గీజర్ అనేది అంత సేఫ్ అయితే కాదు, అస్సలు సేఫ్ అంటూ ఏమీ అసలు గీజర్ లో ఇంట్లో ఉన్న వస్తువుల్లో ప్రమాదకరమైనది గీజర్. గ్యాస్ సిలిండర్ కన్నా ప్రమాదం. గ్యాస్ సిలిండర్స్ అయినా బర్నింగ్ ఇవన్నీ అవి బయటికి ఎస్కేప్ అవడానికి ఉంటది, కానీ ఇది ప్రాణాలే తీసేస్తుంది గీజర్. ఎస్ అండి. సో అయితే గీజర్ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. సో ఈ గీజర్ ని ఎన్నాళ్ళకి ఒకసారి సర్వీసింగ్ చేయిస్తే మంచిది అంటారు? గీజర్ ని సర్వీస్ ఎవ్రీ 6 months కి 1 year కి ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్. కానీ అది ఎలా ఉంటదంటే అక్కడ ఉన్న వాటర్ బట్టి కూడా ఉంటది. ఏమవుతుంది అంటే ఆ హీటింగ్ రాడ్ కి ఇది వచ్చేసరికి ఒక జంక్ కింద పెట్టేయడం, ఒక శుద్ధ లెవెల్స్ ఎక్కువ అయ్యి ఉంటాయి వాటర్ లో, అవి ఇవి పట్టేయడం, దాని వల్ల ఇవి ఖరాబ్ అవ్వడం. ఇలా ఇంకొకటి ఏంటంటే కంపెనీలు మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయకపోవడం, లేకపోతే ఓవర్ హీట్ ఓవర్ టెంపరేచర్ లో ఇది చేయడం. ఒక రకంగా చెప్పాలంటే గీజర్ ని సర్వీస్ చేసినా చేయకపోయినా మినిమం సేఫ్టీ తీసుకుని 15-20 లీటర్స్ ఏదైతే చెప్పానో ఆ వేలో వెళ్ళడం బెటర్. ఎంత సర్వీస్ చేసినా ఏం చేసినా. ఇంకొకటి గీజర్ లో సర్వీస్ చేస్తే అప్పుడు దాకా లేని ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు సర్వీస్ చేయడం వల్ల. ఏంటంటే అప్పుడు దాకా టెక్నికల్ పర్సన్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, లేదంటే ప్రాపర్ గా చేయకపోయిన జస్ట్ అతను మిస్టేక్ వాళ్ళు కూడా అవ్వచ్చు. సో ఈ జంక్ పట్టేస్తుంది అని అన్నారు, డిపెండ్స్ ఆన్ వాటర్. అలాంటి వాటర్స్ ఉన్నప్పుడు అసలు గీజర్ ని మనం సజెస్ట్ చేయకపోవడమే మంచిదేమో. 100%. ఇది వరకు మెథడ్స్ బెటర్. గ్యాస్ స్టవ్ మీద లేకపోతే పొయ్యిల మీద కాగబెట్టుకుని చేసేవారు. ఈ గీజర్స్ ఏంటంటే రోజుకి కొంచెం మీకు బయటికి రావట్లేదు కానీ చాలా నెంబర్ ఆఫ్ డెత్స్ ఉంటున్నాయి రోజు ఓన్లీ గీజర్ వల్ల. ఓకే. గీజర్ వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదంటే ఇక ఖచ్చితంగా వాడుతున్నాం కాబట్టి సో ఒక 5 minutes ముందు దాన్ని ఆన్ చేసి తర్వాత స్నానానికి వెళ్ళేటప్పుడు ఆఫ్ చేసుకొని వెళ్ళడం ఒక సేఫ్టీ మెజర్. అది కూడా మినిమం 20 లీటర్స్ అలా కెపాసిటీ ఉన్నది తీసుకోవాలి, ఆ స్టోరేజ్ ఉన్నది నోట్ చేసుకోవాలి అందరూ ఖచ్చితంగా. చాలా మంది ఇన్స్టెంట్ గీజర్స్ చిన్న చిన్న గీజర్స్ వాడుతూ ఉన్నారు, అసలు సేఫ్ కాదు. మార్కెట్ లో చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు గీజర్స్ ఒకటే అనుకుంటున్నారు, బకెట్ వాటర్ హీటర్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి ఈ హీటింగ్ ఎలిమెంట్ అన్నది ఓన్లీ గీజర్స్ ఇక్కడ బకెట్ వాటర్ హీటర్స్ కాదు, కుకింగ్ ఇండస్ట్రీస్ లో కూడా వాడతారు. మీకు ఎగ్జాంపుల్ KFC ఉంటది, ఫ్రై చేస్తా అంటే అక్కడ హీటింగ్ ఎలిమెంటే ఉంటది, కానీ అది సేఫ్ మెథడ్ లో వాడతారు వాళ్ళు. అక్కడ ఏంటంటే మన కుకింగ్ ఇండస్ట్రీలో ఆయిల్ ఫ్రైస్ ఇవన్నీ చేస్తారు కదా, అక్కడ కూడా ఏంటంటే మనం ఏంటంటే దాంట్లో కాంటాక్ట్ అయ్యి రేషియో తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి కాంటాక్ట్ అయ్యి రేషియో అంటే మనం దాన్ని డైరెక్ట్ కాంటాక్ట్ చేయకపోయినా ఈ వాటర్ బాడీ ద్వారా కాంటాక్ట్ అయిపోతుంది. అయితే జంకు పట్టేస్తుంది లేదా అప్పుడప్పుడు కొంచెం కొంచెం నలకల్లాగా వస్తుంటాయి. సో అలాంటప్పుడు ఈ ట్యాప్స్ అనేవి తిప్పినప్పుడు షాక్ కొడుతూ ఉంటది, అంటే దానివల్ల దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా లేదా షాక్ కొట్టడం అనేది వేరేదా? మీకు ఇప్పుడు ప్రాపర్ గా దాని గురించి చెప్పడానికి మీకు గానీ చూసే వాళ్ళకి గానీ మొత్తం అందరికి చెప్పడానికి నేను ఒక డెమో తీసుకొచ్చాను. అంటే గీజర్ అంటే దాంట్లో ఏముంటది ఇవన్నీ తెలియదు. గీజర్ అంటే ఆన్ చేస్తున్నాం, హీట్ వాటర్ వస్తుంది, వాడుకుంటున్నాం అంతవరకే. కానీ ఇప్పుడు నేను ఎలాగుంది లోపల ఏంటి సిచ్యువేషన్ అన్నది ఒకసారి చూపిస్తాను. నేను ఒక దాంట్లో హీటింగ్ ఎలిమెంట్ ని తీసుకొచ్చాను. ఇది వచ్చేసరికి గీజర్ హీటింగ్ ఎలిమెంట్. మీకు గీజర్ హీట్ అవుతుందంటే ఇది ఒక్కటే, మిగతా మీకు అంత భారీ లెవెల్లో కనిపించేదంతా గీజర్, అది డమ్మీ. ఇది ఒక్కటే అండి. ఇది ట్యాంక్ లో ఉంటది అనమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ పవర్ సప్లై ఇస్తారు. ఇక్కడ ఇది వచ్చేసరికి నికిల్ తో తయారవుతుంది. లోపల ఈ రాడ్ ఇది మధ్యలో ఉంటది అనమాట. దానికి మెగ్నీషియం ఆక్సైడ్ అని ఒక పౌడర్ ఉంటది. పవర్ మధ్యలోంచి ప్రవహిస్తుంది, మధ్యలో వచ్చేసరికి మెగ్నీషియం ఆక్సైడ్ ఉంటది.
అంటే ఇది పైన కనిపించేదంతా కూడా ఇన్సులేటెడ్ మెటీరియల్, అదే మీకు ఇన్సులేషన్ అనమాట. ఆ షాక్ మనకు రాకుండా ఉండడానికి. దీంట్లో ఇది ఇక్కడ నుంచి హీట్ జనరేట్ అవుతుంది. హీట్ ని మెగ్నీషియం ఆక్సైడ్ ద్వారా ఈ రాడ్స్ ద్వారా బయటకు వచ్చి వాటర్ ని బాయిల్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే ఇది ఇసరికి మెటల్, ఇది 0.5 mm 0.3 mm థిక్నెస్ తో తయారు చేస్తారు. ఈ పైప్ చూసారు ఇక్కడ, దీంట్లో థర్మోస్టాట్ పెడతారు ఈ రెండిట్ల మధ్యలో టెంపరేచర్ చెక్ చేయడానికి. ఈ టెంపరేచర్ ఇప్పుడు మీరు ఇందాక బ్లాస్ట్ అవుతుంది అన్నది దీని వల్లే అనమాట. ఇది ఫెయిల్ అవుతేనే బ్లాస్ట్ అవుతుంది. ఇది ఎప్పుడైతే ఈ రాడ్ ఉంది, ఈ రాడ్ ని మనం యూజ్ చేస్తా ఉంటాం, సంవత్సరాల తరబడి యూజ్ చేస్తానే ఉంటాం. మీరు ఏదైనా వస్తువు తీసుకోండి, మీరు ఏదైనా వస్తువు దానికి ఒక లైఫ్ అంటూ ఉంటది, షెల్ఫ్ లైఫ్ అంటూ ఉంటది. అది మీరు వాడగా మీకు క్లాత్ అయితే చిరిగిపోద్ది, మీకు మెటీరియల్ అయితే అరిగిపోతుంది, మెటల్స్ అయితే అరిగిపోతాయి. ఇది కాపర్తో చేసి ఉంటుంది, కాపరు, స్టీలు లేదా అల్యూమినియంతో. ఇవన్నీ కూడా మీకు వాటర్లో హై టెంపరేచర్స్ వల్ల ఎక్స్పెండ్ అవుతూ ఉంటాయి. ఎక్స్పెండ్ అయ్యి క్రాక్స్ వస్తాం, అండ్ వాటర్ లేకుండా ఆన్ చేసినా కూడా క్రాక్స్ వస్తూ ఉంటాయి. ఇవేమవుతుందంటే ఒక 6 months బాగానే పనిచేస్తుంది, 1 year బాగానే పనిచేస్తుంది, 2 years బాగానే పనిచేస్తుంది. ఆ తర్వాత అయినా సరే దీని లైఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు గీజర్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసుకుని వెళ్తారు, ఇది ఓపెన్ అయింది, దీని లోపలే పవర్ సప్లై ఉంది, పాజిటివ్ నెగిటివ్ పవర్ సప్లై ఎక్కడే ఇస్తున్నాం, దీని లోపల ఉంది. ఇది షాక్, ఇది ఎక్కడ ఉంటది, వాటర్ లో ఉంటుంది. మనం ట్యాప్ తిప్పేసరికి దాని ద్వారా మనకి వచ్చి మనం ఇంకా ఎటు ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు, స్పాట్ ఇది అవుతుంది. ఎంత డేంజర్ అసలు. ఎస్ ఖచ్చితంగా అండి. అయితే ఒక 3-4 years మీరు చెప్పినట్లు 15 to 20 liters ఆఫ్ ఇది కొనుక్కుంటే ఒక 2-3 years మాత్రమే దాన్ని వాడుకోవచ్చు. అలా అని కాదు, 15 to 20 liters తీసుకుని కూడా నేను ఏమంటున్నానంటే, మీరు ఎప్పుడైతే బాత్ కి వెళ్తారో ఆ బాత్ కి ఒక 5 to 10 minutes ముందు ఆన్ చేసుకుని మీరు వెళ్లే ముందు ఆఫ్ చేసుకుని మీరు ఎంజాయ్ చేయొచ్చు. నేను మొత్తం అవాయిడ్ చేయమని అంటలేదు, ఎందుకంటే అది కంపల్సరీ అయిపోయింది గీజర్ అన్నది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం దానికి తగ్గట్టు మన సేఫ్టీకి మనం చూసుకుంటూ జాగ్రత్తగా వాడుకుంటే ఏదైనా సేఫే. అసలు దాంట్లో ఏం గ్యాస్ ఉంటది, అది అంత ప్రాణాంతకమా? సనత్ నగర్ లో చూసాం, గ్యాస్ లీక్ అయి 3 చనిపోవడం జరిగింది. దీంట్లో గ్యాస్ లీక్ అవడం అంటూ ఏముండదు, గ్యాస్ సెపరేట్ గా ఏముండదు, ఓన్లీ ఈ హీటింగ్ ఎలిమెంట్ ఒక్కటే ఉంటది. దాంట్లో ఏం ట్యాంక్ ఉంటది, ఈ ప్రెజర్ బిల్డప్ అయి ఓవర్ టెంపరేచర్ అనేది వచ్చేస్తుంది. అది టెంపరేచర్ ఎక్కువ ఉండి, అంటే ఆ వాష్రూమ్ లో అక్కడ ఉండడం వల్ల అది హై స్ప్రెడ్ అవుతుంది, హై టెంపరేచర్ గా స్ప్రెడ్ అయ్యి కొంచెం వాళ్ళకి టెంపరేచర్ స్టీమ్ ఉంటది కదా, ఓవర్ స్టీమ్ వచ్చినట్టు ఇది కూడా హై టెంపరేచర్ రావడం వల్ల కొన్ని కేసెస్ లో వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ బట్టి ఇబ్బంది అవ్వచ్చు. అయితే సార్, ఇప్పుడు గీజర్ ని ఫిట్ చేసే ప్లేస్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఏమైనా మెజర్స్ అనేవి ఉంటాయా? యాక్చువల్లీ గీజర్స్ అందరూ బాత్రూమ్ లో ఫిక్స్ చేస్తారు, అది కూడా ఒక 6 feet హైట్, అబౌవ్ 6 feet హైట్ లో ఫిక్స్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ అది కరెక్ట్ ప్లేస్ కాదు. యాక్చువల్లీ ఎవరైనా అంటే ఇప్పుడు ఏంటంటే పాతవి ఉన్నాయి కాబట్టి ఫిక్స్ చేసేసుకుంటున్నారు. ఎవరైనా కొత్త కన్స్ట్రక్షన్ గా చేసుకునే వాళ్ళు అయితే కనుక దానికి సెపరేట్ గా మాయిశ్చర్ రాకుండా ఏమన్నా ఉన్న ప్లేస్ లో బయట ఒక బాత్రూమ్ కి అవుట్ సైడ్ ఏమైనా ఫిక్స్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే గీజర్ లోపల పెడుతున్నారు, మీరు స్నానం హీట్ హాట్ వాటర్ తో స్నానం చేస్తున్నారు, వాటర్ ఎవాపరేట్ అయ్యి ఆ ఎవాపరేట్ అయ్యింది మళ్ళీ దానికి గీజర్ కే పడుతుంది. దాని ద్వారా ఎలక్ట్రిక్ షాక్ దాని ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఇది ఎలక్ట్రికల్ స్ప్రెడ్, దానికి వాటర్ గుడ్ కండక్టర్. ఆ గుడ్ కండక్టర్, ఎందుకంటే స్ప్రెడ్ ఇప్పుడు వెళ్ళింది ఎవాపరేట్ ఇక్కడ పట్టుకుందంటే ఇక్కడ ఈ రెండు కలవచ్చు, షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు. అయితే బాత్రూమ్ లో హైట్ కూడా చాలా మెజర్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే బాత్రూమ్ లో కూడా సీలింగ్ చేయించడము, రకరకాల లైట్స్ పెట్టడం అలా చేస్తూ ఉన్నారు. అంటే హైట్ అనేది ఇంతనే ఉండాలి, సీలింగ్ ఉన్న దానికి ఉండొచ్చా లేదా? హైట్ అన్నది మినిమం వచ్చేసరికి అబౌవ్ 8 feet ఉంటే బెటర్. ఎందుకంటే అక్కడ వచ్చేసరికి మీకు ఎలక్ట్రికల్ ఏది వాడినా గానీ ఒక స్విచ్ బోర్డు ఉందంటే దానికి ప్రాపర్ మెజర్మెంట్స్ ఉంటాయి, ఒక గీజర్ వాడుతున్నాం దానికి ప్రాపర్ మెజర్మెంట్స్ ఉంటాయి, లైట్ ఉన్నదంటే లైట్, ఫ్యాన్ ఇవన్నీ డేంజరస్ కాదండి ఇప్పుడు. ఎందుకంటే మనం టచ్ చేసి హైట్ లో ఉంటాం. గీజర్ ఎందుకు డేంజరస్ అంటే మనం టచ్ చేసే హైట్ లో లేకపోయినా వాటర్ బాడీ ద్వారా మన దగ్గరకు వచ్చేస్తుంది సప్లై అన్నది, దాని గురించి గీజర్ డేంజర్. ఇది అపార్ట్మెంట్ కల్చర్ లో ఇందాక నేను మాట్లాడినప్పుడు మీరు అన్నారు, సో ఎక్కడ అంటే ఆ ఫ్లాట్స్ లో ఎక్కడ గీజర్ ప్రాబ్లం వచ్చినా గానీ సో మిగతా ఫ్లాట్స్ అన్నిటికీ కూడా వస్తుంది అని, అది ఎలాగంటే ఇప్పుడు అపార్ట్మెంట్ 2 portions ఉంటాయి, ఇటు ఒక పోర్షన్ ఇటు ఒక పోర్షన్, ఇటు ఒక పైప్ లైన్స్ ఉంటాయి, ఇటు ఒక పైప్ లైన్స్ ఉంటాయి. ఒక 10 floors ఉందనుకోండి,
ఇటు ఒక పైప్ లైన్ వెళ్తుంది, ఇటు ఒక పైప్ లైన్ వెళ్తుంది. కానీ పైప్ లైన్ కామన్, అందరికి పైప్ లైన్ కామనే, గీజర్ ఒకటే ఉంటుంది. దానివల్ల అంటే గీజర్ ఎక్కడ ఫెయిల్ అయినా సరే ఈ పైప్ లైన్ ద్వారా, ఈ వాటర్ ద్వారా, వాటర్ బాడీ ద్వారా వచ్చి షాక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక ఇన్ కేస్ ఒక 9th ఫ్లోర్ లో షాక్ ఫెయిల్ అయింది గీజర్, పవర్ సప్లై హెవీగా వస్తుందంటే ఇటు పై వాళ్ళకి 10th ఫ్లోర్ వాళ్ళకి కొడుతుంది, గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి కూడా వస్తుంది షాక్. అంటే ఆ షాక్ అంటే అంత లాంగ్ క్యారీ వెళ్ళేసరికి కొంచెం తీవ్రత తగ్గొచ్చు కానీ షాక్ అయితే కొడుతుంది. ఓకే, జనరల్ గా కూడా ట్యాప్స్ షాక్ కొడుతూ ఉంటాయి కదా, సో అది కూడా ఈ గీజర్ వీటి ఇన్సిడెంట్. అండ్ కొంతమంది ఎర్తింగ్ న్యూట్రల్ ప్లేస్ లో ఎర్త్ ప్లేస్ లో న్యూట్రల్ ఇవ్వడం వల్ల కూడా అలాంటి షాకులు కూడా వస్తూ ఉంటాయి. ఓకే, చాలా డేంజర్ అయితే. ఖచ్చితంగా అండి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము. సో అది మెజర్ ఎలా ఉండాలి, ఇప్పుడు మీరు అన్నారు గీజర్ బయట కూడా పెట్టొచ్చని, అలాంటి ఆప్షన్ ఉండేలాగా ఇంకా కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలని కోరుకున్నామండి. అది చిన్నదండి, ప్రికాషన్స్ ముందే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు తీసుకుంటే బెటర్. ఇంకా పాతగా ఉన్న వాళ్ళైతే ఇంకేం చేయలేరు, ఉన్నదాన్ని యూటిలైజ్ సేఫ్ గా వాడుకోవడమే. కొత్త వాళ్ళ మట్టికి కొన్ని జాగ్రత్తలు తీసుకుని దానికంటూ ఒక ప్రాపర్ గా డెడికేట్ గా ప్లేస్ కేటాయించుకుంటే బెటర్. మనం ప్లగ్ అనేది పెట్టి ఉంచుతాం కదా, అలా ఉంచొచ్చా అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో అక్కడ ఏంటంటే వైరింగ్ ఇష్యూస్ ఉంటే ఉంచకూడదు. నార్మల్ గా అయితే కనుక కామన్ గా అందరి దగ్గర పెట్టే ఉంటుంది. అవును, కానీ గీజర్ విషయంలో ఏంటంటే మీకు అక్కడ న్యూట్రల్ లో లీకేజ్ వచ్చినా మీకు ఇక్కడ షాక్ కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఉంచకుండా ఉంటే బెటర్. కానీ ఏంటంటే గీజర్ కి అందరు స్విచ్ పెడతా ఉంటారు, స్విచ్ కాకుండా 2 పోల్ ఎంసీబీ ఉంటుంది, అది పెట్టుకుంటే బెస్ట్ అండి స్విచ్ కన్నా. అంటే ఎందుకంటే స్విచ్ వచ్చేసరికి ఫేజ్ ని ఆఫ్ చేస్తారు, న్యూట్రల్ ఆఫ్ చేయరు. కొన్ని సిచ్యువేషన్స్ లో లీకేజ్ కరెంట్లు జనరేట్ అయ్యి అంటే హెవీ షాక్ కాదు కానీ కొంచెం తిమ్మిరి ఎక్కడం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అండి ఖచ్చితంగా. సో దీనికి స్టెబిలైజర్స్ అలాంటివి ఏమి ఉండవు కదా, సో ఎప్పుడైనా పవర్ ఎక్కువ వచ్చినప్పుడు అది ఏమైనా జరగడం అట్లా ఏమైనా ఉంటుందా, ఒకసారి ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది కదా? దీనికి వచ్చేసరికి ఒకటేనండి, ఏమున్నా కానీ సేఫ్టీయే ముఖ్యం గీజర్ విషయంలో. మనం ఏంటంటే సేఫ్టీ తీసుకుంటే ఏదో కాపాడుతుంది అన్నది కాదు, మన జాగ్రత్తలో మనం ఉండడం ముఖ్యం. ఖచ్చితంగా అండి. సో ముందు ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ గురించి మరిన్ని వీడియోస్ అయితే చేద్దాము, అవేర్నెస్ అయితే కల్పిద్దాము ప్రజలకి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఈ మెజర్స్ అన్ని పాటిస్తూ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.